బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ బ్యూటిఫుల్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈరోజైతే నేను హౌస్ వార్మింగ్ వీడియో అప్డేట్ చేస్తున్నానండి. ఇది ఆల్రెడీ నేను అప్డేట్ చేసేసాను. మళ్ళీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇంతకుముందు నేను షేర్ చేసింది అయితే మేము మొబైల్లో షూట్ చేసుకున్న వ్లాగ్ షూట్ చేసుకున్నది షేర్ చేశాను. ఇదైతే మేము వీడియోగ్రాఫర్ని పిలిపించుకున్నాం కదండి, వాళ్ళు షేర్ చేసిన పర్ఫెక్ట్ వీడియో. ఇది కెమెరాలో షూట్ చేసింది కాబట్టి క్లారిటీ బాగుంటుందని ఇది కూడా మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. పైగా దీంట్లో కూడా కొన్ని క్లిప్స్ డిఫరెంట్గా ఉన్నాయండి. ఎందుకంటే ఇందులో ఉన్న క్లిప్స్ కొన్ని అందులో లేవు, అందులో ఉన్న క్లిప్స్ కొన్ని ఇందులో లేవు. ఎందుకంటే వాళ్ళు టైంకి రాకపోయేసరికి, టైం కంటే మార్నింగే వెళ్ళిపోయాం కదండి మేము కూర అట్లా తీసుకురావడానికి. సో ఆ టైంలో వాళ్ళు లేరు. ఆ క్లిప్స్ అన్నీ అందులో ఉన్నాయి అప్పుడు నేను షేర్ చేసిన దాంట్లో. ఇంకా ఇందులో కూడా కొన్ని ఎక్స్ట్రా క్లిప్స్ ఉన్నాయండి, ఇంకా అందులో లేనివి. సో అందుకే మళ్ళీ మీకు పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి. ఇది కూడా ఈ వీడియో అయితే చాలా క్లారిటీగా ఉంటుందండి, ఎందుకంటే కెమెరాలో తీసింది కాబట్టి. ఇక్కడ కూరడ్లు పుదిస్తున్నారండి అందరు కలిసి. మార్నింగ్ 3 o'clockకే మాకు ముహూర్తం ఉంది. 3 నుంచి 4 లోపే గృహప్రవేశం అయిపోవాలి అని చెప్పారు. అందుకే ఫస్టే బయటనే పుదిస్తున్నారండి కూరట్లను ఇక్కడే బయట పూజించుకొని పైకి తీసుకెళ్ళి అవి వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, వీటిలో వేరే బిందెలతోటి సర్వలతోటి అలా వాటర్ తీసుకొచ్చి ఇవన్నీ నింపుతారండి. 5 ఉంటాయి ఇవి. కూరాడుతో మనం ఇంట్లో మామూలుగా పూజించుకుంటాం కదండి ఫెస్టివల్స్కి, ఆ కూరాడుతో పాటు 5 ఉంటాయండి ఇవి. ఈ వీడియో చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే సొంతింటి కళ అనేది చాలామందికి డ్రీమ్ కదండి. అలాంటి డ్రీమ్ నాకు ఇంత తొందరగా హ్యాపీగా ఫుల్ఫిల్ అయిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా పైన పాలు పొంగిస్తున్నారండి అత్తమ్మ మా వారు. ఇంకా నేను కింద కూరళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి వాళ్ళు పొంగిస్తున్నారు టైం అయిపోతుందని. సో ఈ పాలు అయితే పొంగిపోయాయి. మేము కొత్త స్టవ్ తీసుకొచ్చాము, ఆల్రెడీ కొత్త గిన్నె కూడా తీసుకొచ్చామండి. కానీ పంతులు గారు అన్నారు, ఇటుక పొయ్యి మీద ఒక గురిగి లాంటిది పెట్టి పొంగిస్తేనే మనకు మన పద్ధతి ప్రకారం అదే కరెక్ట్ అని చెప్పారు. గురిగి అంటే చిన్న కుండ లాంటిదండి. సో అందుకే పంతులు గారు చెప్పారని మేము అలాగే పొంగించేసాము. ఇంకా కూరలు పూజించడం అయిపోయింది. ఫొటోస్ కూడా నేను తూర్చి బొట్లు అవన్నీ పెట్టేశానండి. ఇంకా వాటన్నింటిని తీసుకొని పైనకి వెళ్ళిపోతున్నాము. మేము ఇన్ని రోజులు మేము కింద ఉన్నామండి, ఇప్పుడు పైన ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇప్పుడు పూజ చేయించుకుంటున్నాము. కిందికి వచ్చినప్పుడు అయితే మా వరకే జస్ట్ ఒక చిన్న పూజ లాంటివి చేయించుకొని పాలు పొంగించుకొని వచ్చేసాము. ఇప్పుడు లగ్గం, పెళ్ళి, హోమం, అలాగే వాస్తు పూజ ఇవన్నీ చేయించుకుంటున్నాం, సత్యనారాయణ వ్రతం కూడా. సో ఇంకా టైంకి అయితే లోపలికి వచ్చేసాము మేము. మా వారైతే
మా మమ్మీ డాడీ వాళ్ళు. ఎందుకంటే మా అత్తమ్మ కూడా వరుసకు మా డాడీకి అక్క అవుతుందండి, నాకు మేనత్త అవుతుంది. సో వాళ్ళకి నాకు ఇద్దరికి పోస్తారండి. ప్రతిసారి పోసినప్పుడల్లా ఫస్ట్ అత్తమ్మ వాళ్ళకి బట్టలు పెట్టేశారు, ఇప్పుడు మాకు పెడుతున్నారు. ఓడిబియ్యం పోయడం కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఓడిబియ్యం కూడా ఫస్ట్ అత్తమ్మ వాళ్ళకి పోస్తారు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదండి. ఫస్ట్ వాళ్ళకి పోసిన తర్వాత మళ్ళీ మాకు పోస్తారు. ఓడిబియ్యం పోయడం పూర్తయిపోయిన తర్వాత బియ్యంతో సహా బయటికి వెళ్ళి కడపకు బొట్లు పెట్టేసి వస్తామండి. తర్వాత దేవుని రూమ్లోకి వచ్చి దేవునికి దండం పెట్టుకున్న తర్వాత ఆ బియ్యంలో నుంచి 5 పిడికిళ్ళు తీసి పక్కకు పెడతామండి. అవి అమ్మ వాళ్ళు వండుకుంటారు, అంటే బియ్యం పోసిన వాళ్ళు. ఇంకా తర్వాత లగ్గం కూడా స్టార్ట్ అయిపోయిందండి. లగ్గం అంటే పెళ్ళి. అమ్మవారు అయ్యవారు ఇద్దరు విగ్రహాలు తీసుకొచ్చామండి మేము. అంటే బాడీ అయితే మొత్తం కర్రలతో చేస్తారు, పైన ఫేసెస్ అయితే మాకు పూజ స్టోర్స్లో దొరుకుతాయండి, తీసుకొచ్చేసాము. ఇంతకుముందు అయితే మన పూర్వకాలంలో ఇలాంటి ఫేసెస్ దొరకకపోయేదండి అమ్మవారికి అయ్యవారికి. జస్ట్ కర్రలు మాత్రమే పెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేవాళ్ళు. ఇంకా ఈ మధ్యకాలంలో వీటికి ఫేసెస్ కూడా దొరుకుతున్నాయండి, అందుకే అవి కూడా తీసుకొచ్చాము. చూడ్డానికి బాగుంటుంది కదండి, అందుకే. ఇంకా మేము పైన ఓడిబియ్యం పోసుకునే లోపే కింద ఈ అమ్మవారికి అయ్యవారికి రెడీ చేసేసారండి పంతులు గారు. కానీ పంతులు గారు అమ్మవారికి శారీ ఉల్టా కట్టారంట. ఇంకా తర్వాత మా ఆడపడుచు చూసిందండి, చూసి అయ్యగారు శారీ ఉల్టా కట్టారని చెప్పేసి మళ్ళీ ఇప్పి మళ్ళీ కట్టిందండి తను. పంతులు గారు అయితే పూజ చాలా బాగా చేశారండి. మాకు ఆడపిల్లలు లేనందుకు కన్యాదానం ఇవన్నీ చేయించారు. మాకైతే నిజంగా మా పెళ్లి జరిగినట్టు లేదో మా పిల్లల పెళ్లి చేసినట్టే అనిపించింది మాకైతే. ఈ వీడియో చూస్తే ఇప్పుడు నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది, కానీ అప్పుడు మాత్రం నా ఫేస్లో హ్యాపీనెస్ కనిపించట్లేదండి. ఎందుకంటే బయట మార్నింగ్ అంటే ముందు రోజు ఈవినింగ్ నుంచే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా పడుతూనే ఉంది, కరెంటు కూడా వస్తూ పోతూ ఉందండి. అందుకే మా టెన్షన్ అసలు ఆగుతుందా లేదా. బయట స్టేజ్ వేసామండి, పిల్లలది ధోతి ఫంక్షన్ ఉంది కాబట్టి బయట స్టేజ్ వేసాము. ఆ స్టేజ్ కూడా మొత్తం నానిపోయింది, వాటర్ మొత్తం అందులోంచి కారిపోతున్నాయండి. ఇంకా టైం వరకు అసలు ఆగిపోతుందా లేదా అని టెన్షన్ తోటి నేను మా వారు ఇలా కొంచెం నవ్వకుండా ఇలా కూర్చున్నామండి. ఎందుకంటే స్టేజ్ వేద్దామనుకొని అందరినీ పిలిచి ఫంక్షన్ రెడీ చేశాక బయట స్టేజ్ వేయకుండా ఉంటే అంత బాగా అనిపించదు కదండి, ఫుల్ఫిల్ అయినట్టు అనిపించదు ఫంక్షన్ మొత్తము. అందుకే టెన్షన్ అయింది మాకు. కానీ టైం వరకు అయితే హ్యాపీగా ఆగిపోయిందండి వర్షము. ఆ దేవుని దయ అనుకోవాలి, మనకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి ఆ వర్షం వచ్చినట్టుంది, మన హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి ఇన్వైట్ చేసినట్టు. అదే అనుకున్నామండి. టైంకి అయితే టెంట్ కూడా మొత్తం వాటర్ మొత్తం ఆరిపోయింది. ఫొటోస్ టైం వరకు చుక్క లేకుండా మొత్తం ఆరిపోయేసరికి మంచిగా హ్యాపీగా అనిపించింది. ఇంకా 2-3 డేస్ ముందు నుంచి కూడా మాకు కొంచెం నిద్ర లేకపోయేసరికి కూడా ఫేస్ మొత్తం డల్గా అయిపోయింది. ఇంకా ఈ ఫంక్షన్ ముందు రోజు నైట్ అయితే మార్నింగే అన్నీ సిద్ధం చేయాలి కదండి, ఎందుకంటే 3కి ముహూర్తం ఉండేసరికి ఇంకా నైట్ అయితే పడుకోలేదండి, జస్ట్ ½ అన్ అవర్ పడుకున్నాం అంతే. ఇంకా పడుకొని వెంబడే లేచేసరికి కూడా ఫేస్ అంతా డల్గా అయిపోయింది.
ఇంకా ఇప్పుడు కన్యాదానం చేపిస్తున్నారండి అయ్యగారు. ఇంకా మాకైతే ఇదే ఫస్ట్ టైం లాస్ట్ కన్యాదానము, ఎందుకంటే మాకు ఆడపిల్లలు లేరు. సో మేమైతే చాలా తృప్తిగా చేసామండి కన్యాదానము. మా అమ్మాయి చేస్తున్నట్టే ఫీల్ అయ్యి చేసాము. తనేనండి మా ఆడపడుచు. ఇందాక శారీ ఉల్టా కట్టారు అని చెప్పాను కదండి తను. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. ఇంకా తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారండి అయ్యవారు. అమ్మవారికి చూపించి అయ్యగారి తలపైన పెట్టమని మా వారికి చెప్పారు. ఇంకా నాకు అయ్యవారికి చూపించి అమ్మవారి తలపైన పెట్టమని చెప్పారు. ఈ విగ్రహాన్ని చూస్తున్నట్టయితే నిజంగా స్వామివారు అమ్మవారు ఇద్దరు ఇంటికి వచ్చినట్టు అనిపించిందండి. అంత బాగా కళగా ఉన్నాయి. ఈ అమ్మవారికి కట్టిన శారీ అయితే నేను మదీనాలో తీసుకున్నానండి. అనుకోకుండా జరిగిపోయింది, అది నా కోసం తీసుకున్నాను. ఇంకా లాస్ట్కి అమ్మవారికి కట్టాల్సి వచ్చింది. మామూలు మెత్తడి చీర కడదాం అనుకున్నానండి. అంటే ఏమైనా కుంకుమ పసుపు లాంటివి పడుతుందేమో అనుకొని నార్మల్ డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదండి, అవి అయితే కట్టేద్దాం అనుకున్నాను. కానీ ఫొటోస్ దింపుతారు కదండి, ఎప్పటికో ఒకసారి మనం కట్టేది. ఈ ఫొటోస్ అయితే మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది కదండి. ఇంకా చీర పాడైనా పర్లేదని చెప్పేసి రిస్క్ చేసి కట్టేశాను. కానీ అయితే శారీ అయితే ఏం ఖరాబ్ కాలేదండి, ఎలా ఉందో అలాగే ఉంది. కానీ కొంచెం అమ్మవారికి కట్టడం వల్ల అటు ఇటు నలిగిపోయింది. జస్ట్ ఒకసారి డ్రై వాష్కి ఇస్తే సరిపోతుంది, కానీ మరకలు అయితే ఏం కాలేదు. చూడండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత కళగా ఉన్నారో. వేదం నాదములా వెలుగు దీపంలా హారం దారంలా క్షీరం నీరంలా మాట అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా ఆలు మగలు మొగుడు పెళ్ళాం భార్యాభర్తలకి శతమానం భవతి. నీకు శతమానం భవతి. తను మా అన్నయ్య, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. నాకు అన్నయ్య అంటే మా అమ్మాయికి మేనమామ కదండి. మేనమామ పుస్తలు చూపిస్తాడు కదండి, ఆశీర్వాదం అందరికీ. సో అలా తీసుకెళ్తున్నాడు అందరికీ దండం పెట్టుకోవడం కోసము. తర్వాత మంగళసూత్రం కట్టే టైం అయితే వచ్చేసిందండి. ఒక పసుపు దానికే నల్ల పూసలు పుస్తే మట్టెలు అన్నీ కుచ్చేసి కట్టేస్తారండి అమ్మవారికి. మంత్రాలు అంటున్నారు అనమంటున్నారు కానీ మరి వాటి
వాటికి అర్థాలు తెలియాలి కదండి, చెప్తారా? అలాగే ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడును నీవు విడిచిపోరాదు. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు ఈ సతికి నీడవై నిలిచి కాపాడు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. నా జీవితానికి ఇప్పుడు తలంబ్రాలు పోస్తున్నామండి. పంతులుగా చెప్పారండి అసలు అమ్మవారికి అయ్యవారికి ఇట్లా తలపై నుంచి పోయొద్దంట, అక్షంతలు కానీ తలంబ్రాలు కానీ ఏవైనా కూడా. అందుకే ఇలా మేము ముందట పోస్తున్నామండి, జస్ట్ భుజాల మీద పడేటట్టు. కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. తర్వాత ఓడిబియ్యం పోస్తున్నామండి అమ్మవారికి. పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు పోస్తారు కదండి, సేమ్ అలాగే ఇలా దోశలతో 5 times పోపించారండి అమ్మవారికి బియ్యము. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చు సిగ్గువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదాం, పూలు కప్పుకున్నా కుమ్మలల్లి ఉందా. ఆకు చాటునున్నా పచ్చి పిందెలవుదాం. మట్టి లోపలున్నా చెట్ట వేరులవుదా. ఎవ్వరి కంటి చూపు చేరలేని తర్వాత మేము ఇక్కడ స్తంభం ఎత్తుతున్నామండి. కొంతమంది ఇల్లు ముహూర్తం చేసేటప్పుడే కింద పిల్లర్స్ పెట్టేటప్పుడే దాంట్లో పెట్టేస్తారు, మేమైతే పెట్టలేదు. సో ఇక్కడ పిల్లర్ని కొంచెం కట్ చేసి అందులో స్తంభం పెట్టామండి. ఇక్కడ ఒక పువ్వు కనిపిస్తుంది కదండి, ఆ పువ్వు పేరు ఏంటో నాకు ఐడియా లేదండి, మేబీ తామర పువ్వు ఏదో. అయితే 2 days ముందు మేము మా పిన్ని వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వెళ్ళామండి. వాళ్ళ అమ్మ ఊర్లో ఉంటారు, సో వాళ్ళు చెప్పారు, వాళ్ళు కూడా హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి ఈ పువ్వు తీసుకొచ్చి ఇలా స్తంభం పెట్టేటప్పుడు అందులో పెడితే చాలా మంచిదని చెప్పారు. ఇంకా లక్కీగా మాకు కూడా చెప్పేశారండి, కోయిన్సిడెన్స్గా ఎందుకో ఏమో ఇలా మాట వచ్చేసి చెప్పేశారు. సో అందులో వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా కొన్ని మిగిలిన పువ్వులు, ఇంకా అందులోంచి కొన్ని పువ్వులు తీసుకొచ్చి మేము కూడా స్తంభం పెట్టేటప్పుడు అందులో పెట్టామండి. మంచో చెడు మనకు తెలియదు, కానీ మంచి అన్నప్పుడు పెట్టాలి కదండి. అది చెడైతే కాదని మా నమ్మకంతో ఏది పెట్టినా అది మంచి అవుతుంది అని మనం అనుకుంటాం కదండి. సో అందుకే పెట్టేశాము. ఇంక ఇదైతే హౌస్ వార్మింగ్ పార్ట్ 1 వీడియో అండి. ఇంకా పార్ట్ 2 అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది, సో అది కూడా చూసేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా హ్యాపీనెస్ని మీరు కూడా పంచుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.